1, 2, 3, taking up space! Oh, the moon! You guys, I will have to tell you, look at the moon. Okay. Wow, look at the blue line. Oh my gosh. Oh my goddess. Wow. Flynn, bye. You look. జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్ష యాన సంస్థ బ్లూ ఆరిజిన్ తన న్యూ షెపర్డ్ రాకెట్లో 6 మహిళలను అంతరిక్షంలోకి తీసుకెళ్ళింది. కాసేపు అలా తిప్పుకొచ్చింది. అప్పుడెప్పుడో 1963లో సోవియట్కు చెందిన ఒక మహిళ కాస్మోనాట్ వాలెంటీనా తెరిష్కోవా అనే అమ్మాయి సింగిల్గా ప్రయాణించిన తర్వాత జరిగిన లేడీస్ స్పేస్ ట్రిప్ ఇదే. 1, 2, 3, taking up space! Tamir's in space. Flynn, bye. You look right behind you. It's okay. Leave Flynn up there. Flynn, bye. You look. Flynn, I gotcha. Flynn. Gotcha. Proud of you, Flynn. Flynn, can't eat now. Oh, the moon! You guys, I will have to tell you, look at the moon. That's amazing. ఈ బృందంలో పాప్ సింగర్ కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్, పౌర హక్కుల న్యాయవాది అమండా ఇంగుయన్, నాసా మాజీ శాస్త్రవేత్త ఐషా బోవే, చిత్ర నిర్మాత కెరియాన్ ఫ్లిన్ ఉన్నారు. వారితో పాటు 6వ మహిళ లారెన్ శాంజెస్ కూడా ఇందులో ఉన్నారు. ఈ బృందానికి నాయకత్వం వహించిన ఆమె జెఫ్ బోజెస్ గర్ల్ ఫ్రెండ్ కూడా, అంటే ఆ రాకెట్ ఓనర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళందరూ భూమికి అంతరిక్షానికి మధ్య ఉన్న ఊహాత్మక సరిహద్దు అయిన కర్మన్ రేఖను దాటి తిరిగి భూమిని చేరుకున్నారు. ఇది భూ వాతావరణానికి అవతలుంటుంది. ఈ 6 మహిళలు న్యూ షెపర్డ్ 31 మిషన్లో భాగంగా బ్లూ ఆరిజిన్కు చెందిన రాకెట్లో ప్రయాణించారు. దాని లోపల ఉన్న స్పేస్ క్రాఫ్ట్ పూర్తిగా ఆటోమేటెడ్, అంటే దీన్ని ఆపరేట్ చేయడానికి లోపల ఎవరూ ఉండరు. అయినా వీళ్ళు చాలా ధైర్యంగా వెళ్ళొచ్చొచ్చారు. మిషన్ ప్రయాణం 10 నిమిషాల కంటే మరికొన్ని సెకండ్లు పట్టింది. కర్మన్ రేఖ వద్ద ఈ మహిళలంతా కొన్ని నిమిషాల పాటు జీరో గ్రావిటీ, అంటే బరువంటూ అసలు లేని స్థితిని అనుభవించొచ్చారు. కర్మన్ రేఖ అంటే అది దాదాపు భూమి ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అందువల్ల దానిపైన ఉన్న ప్రాంతాన్ని అంతరిక్షంలాగా నిర్ణయించారు. ఈ సరిహద్దు రేఖను దాటిన వారిని అంతరిక్ష యాత్రికులుగా పరిగణిస్తారు. అయితే సునీతా విలియమ్స్ దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చారు. అది కూడా ప్రొఫెషనల్ రీసెర్చ్ పని మీద. ఇది అలాంటి ప్రయాణం కాదు, కానీ ఇంచుమించు అలాంటిదే. అందుకే బ్లూ ఆరిజిన్కు చెందిన రాకెట్లు ఈ రేఖను దాటి వెళ్ళి దానిలో ప్రయాణించిన వారికి నిజమైన అంతరిక్ష అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రాకెట్లో వెళ్ళి అంతరిక్షం నుంచి కొద్దిసేపు భూగ్రహాన్ని వీక్షించారు. పాప్ గాయని కేటీ పెర్రీ మ్యూజిక్ టూర్ ఏప్రిల్ 23న ప్రారంభమవుతుంది. అందుకే ఏప్రిల్ 14న ఈ మిషన్ పూర్తి చేయాలని బ్లూ ఆరిజిన్ నిర్ణయించింది. అమెరికాలోని వెస్ట్ టెక్సాస్లోని కంపెనీ ప్రయోగ కేంద్రం నుంచి న్యూ షెపర్డ్ రాకెట్ను ప్రయోగించారు. 2023లో వోగ్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్తిగా మహిళలే అంతరిక్షయానం చేయాలనే తన కల గురించి ప్రస్తావించారు లారెన్ శాంజెస్. 1, 2, 3, taking up space! అయితే ఇది కేవలం అంతరిక్షయానం మాత్రమే కాదు, ప్రజల ఆలోచనలు మార్చడం, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో జరిగే యాత్ర అని బ్లూ ఆరిజిన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయాణంలో అంతరిక్ష సరిహద్దు అయిన కర్మన్ రేఖ వద్దకు ప్రయాణించిన 6 మహిళలు ఎవరంటే లారెన్ శాంజెస్ ఫస్ట్ వరుసలో ఉంటారు. ఈమె ఎమ్మీ అవార్డు గెలుచుకున్న జర్నలిస్ట్, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి, పైలట్ బెజోస్ స్థాపించిన ఎర్త్ ఫండ్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ కూడా. ఐషా బోవే, ఈమె బహమాస్కు చెందినవారు, నాసాలో మాజీ రాకెట్ సైంటిస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్ కూడా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ శాస్త్రాల ప్రమోటర్ కూడా. ఇక అమాండా ఒక బయోస్పేస్ రీసెర్చ్ సైంటిస్ట్, హార్వర్డ్ పట్టభద్రురాలు, హార్వర్డ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్, MIT, నాసా, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్లో పరిశోధనలు నిర్వహించారు. ఇక గేల్ కింగ్,
ఈమె ఒక జర్నలిస్ట్, అవార్డ్ విన్నర్ కూడా. ఈమె సిబిఎస్ మార్నింగ్ కు కో హోస్ట్, ఓప్రా డైలీకి ఎడిటర్ ఎట్ లార్జ్. ఇక కెటీ పెర్రీ పాప్ గాయని, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ సింగర్ ఆమె ఆల్బమ్లు క్యాపిటల్ రికార్డ్స్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఇక కెరియన్ ఫ్లిన్ ఫ్యాషన్, మానవ వనరుల రంగాల్లో పనిచేశారు.